బ్రేకేని చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై తెలంగాణ సర్కారు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై తెలంగాణ హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రేవంత్ సర్కారు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయటమే తమ లక్ష్యమని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కాగా బీసీ రిజర్వేషన్ల స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీని అందిన వెంటనే కేబినెట్ మంత్రులు న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి లోతుగా చర్చించి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ 2-3 రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా రిజర్వేషన్లపై 50% పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడా నిబంధనలు లేవని సుప్రీంకోర్టు చెప్పిందన్న ప్రభుత్వం తరఫు లాయర్లు వాదిస్తున్నారు. ఇక పలు రాష్ట్రాలు రిజర్వేషన్ల అంశాలు కూడా స్పెషల్ లీవ్ పిటిషన్లో ఏజీ సుదర్శన్ రెడ్డి ప్రస్తావించినట్లుగా సమాచారం.
రైట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై తెలంగాణ సర్కారు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై తెలంగాణ హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కారు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయటమే తమ లక్ష్యమని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఇక ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ అందిన వెంటనే కేబినెట్ మంత్రులు న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి లోతుగా చర్చించి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ 2-3 రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. రిజర్వేషన్లపై 50% పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడా నిబంధనలు లేవని సుప్రీంకోర్టు చెప్పిందన్న ప్రభుత్వం తరఫు లాయర్లు కూడా వాదిస్తున్నారు. ఇక పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అంశాలను కూడా స్పెషల్ లీవ్ పిటిషన్లో ఏజీ సుదర్శన్ రెడ్డి ప్రస్తావించినట్లుగా సమాచారం అందుతోంది.